సో కమల్ హాసన్ ఈయన ఉత్తమ నటుడు అంతవరకే. కాకపోతే ఈయన మరి సనాతన ధర్మం ఈయనకి ఏం చెడు చేసిందో తెలియదు, కానీ సనాతన ధర్మం మీద పడి ఏడుస్తూ ఉంటాడు, హిందువుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అంటే హిందూ ధర్మం అన్న పేరు ఎత్తకుండా సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఉంటాడు. మరి దానివల్ల క్రెడిబిలిటీ ఏమొస్తుంది అనేది అర్థం కాదు. ఇప్పుడు ఆయన సూర్య పెట్టినట్టు ఒక సంస్థకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నాడంటే, సనాతన సంఖ్యలు తెంచుకోండి, లేనట్లయితే మీరు అభివృద్ధి చెందలేరు. సో విద్య ద్వారా మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఈ వర్డ్ వరకు బాగానే ఉంది, కానీ సనాతన సంఖ్యలు తెంచుకోండి అని చెప్పడం అనేది ఆయన ఒక సనాతనవాదులు మెజారిటీవాదుల ఎడలో ఉన్నటువంటి ఒక ఏమంటుందని ద్వేషభావంగా అనిపిస్తూ ఉంది. అలాగే ఏమని చెప్తా ఉన్నాడు, మీ మీద మెజారిటీవాదులు ఆధిపత్యం చెలాయిస్తారు, అజ్ఞాన మెజారిటీవాదులు మీ మీద ఆధిపత్యానికి వెళ్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మెజారిటీవాదులు అంటే ఎవరు మరి? అంటే ఈ దేశంలో ఉన్న హిందువులే మెజారిటీవాదులు, ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మవాదులు మాత్రమే మెజారిటీవాదులు. మరి వీళ్ళ వల్ల ఎవరికి నష్టం జరుగుతూ ఉంది? నష్టం జరుగుతుంది మెజారిటీవాదులకు మాత్రమే. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అని చెప్పబడే వాళ్ళకు మాత్రమే నష్టం జరుగుతూ ఉంది, హిందువులకు మాత్రమే నష్టం జరుగుతూ ఉంది. మరి ఆ అజ్ఞానంలాగా ఉన్నటువంటి కమల్ హాసన్కి ఏమర్థం కావట్లేదు. మరి కమల్ హాసన్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఆయన క్రిస్టియనా లేదా ముస్లిమా ఏందని చెప్పేసి. సో ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చాడు, డిఎంకే చంకనెక్కి కూర్చున్నాడు కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి అంటే సనాతన ధర్మానికి వ్యతిరేకం, హిందూ ధర్మానికి వ్యతిరేకం. అలాగే ఆయన చేసే దిక్కుమాలిన యాక్షన్లు, దిక్కుమాలిన నటన, ఉత్తమ నటుడు అంటాం మనం కూడా దౌర్భాగ్యం ఎంత దిగజారిపోయినాం అంటే ముసలితనంలో ఆయన పెట్టుకునే ముద్దులు కూడా మనం ఆహా ఓహో అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటాం. సో దానివల్ల కూడా కమల్ హాసన్కి అహంకారం ఎంత పెరిగిపోయిందంటే ఆయన చేసే దిక్కుమాలిన నటన కూడా మనం గొప్ప నటుడిగా భావిస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి తన స్థాయిని ఒక లెవెల్ దాటిన తర్వాత తాని అహంకారంగా తానే దేవుడు అన్న స్థితికి ఎదుగుతూ ఉన్నాడు. దానివల్ల ఈరోజు కమల్ హాసన్ మాట్లాడే మాటలు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ డిఎంకే వాయిస్లోనే మాట్లాడుతాం. ఆయనకు పార్టీ ఉంది, ఈరోజు డిఎంకే తీసుకెళ్ళి ఆయన్ని రాజ్యసభ సభ్యుని చేసింది. దాంతో మరింత మిడిసిపాటు వచ్చి హిందువులను అవమానిస్తూ ఉన్నాడు. ఒరిజినల్గా హిందువులకు మనకి బుద్ధి ఉంటే ఏం చేయాలంటే ఈ స్టాలిన్ లాంటి వాళ్ళని అణగదొక్కితే కానీ ఈ సనాతన ధర్మం కాపాడబడదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు తమిళనాడులో జరుగుతున్న హిందూ టెంపుల్స్ కావచ్చు, గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి అక్కడ. వాటన్నిటికీ ఎంత అవమానం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుందో అందరికీ తెలుసు. అది ఎవరి వల్ల? స్టాలిన్ లాంటి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల. మరి స్టాలిన్ ఎన్నుకున్నది ఎవరు? మైనారిటీ ప్రజలు కాదే. మరి మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న స్టాలిన్ వచ్చి ఈరోజు మెజారిటీ ప్రజలకే నష్టం చేస్తూ ఉన్నాడు, మెజారిటీ ప్రజల భావాలను అవమానిస్తూ ఉన్నాడు. వాడి చంకనాకుతున్నటువంటి ఈ కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా మెజారిటీ ప్రజలను అవమానిస్తూ ఉన్నారు. ఇది కమల్ హాసన్ యొక్క అతివాచాలత్వం. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.